వెల్కమ్ టు ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మనం ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే హైకోర్టులో 111 ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ మనం మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 111, ఆఫీస్ సబార్డినేట్ 100, డ్రైవర్లు 11. అర్హతలు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వీటికి అర్హులే. డ్రైవర్ పోస్టులకైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ చదవడం రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉండాలి. వయసు 1/7/2020 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం చూసుకుంటే ఓరల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం అనేది జరుగుతుంది. దీనికి దరఖాస్తు ఆఫ్లైన్ ఫ్రెండ్స్, ఆన్లైన్ కాదు. చివరి తేదీ ఫిబ్రవరి 20. వెబ్సైట్ చూడండి ఫ్రెండ్స్, hc.ap.nic.in. ఈ వెబ్సైట్ అనేది మేము కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు ఆ లింక్ ఓపెన్ చేస్తే. సో పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సబార్డినేట్ పోస్టులకు అయితే 100. దాని స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 13,000 నుంచి 40,270. అదే విధంగా మనం డ్రైవర్స్ పోస్టులు చూసుకుంటే 11. దీనికి స్కేల్ ఆఫ్ పే 15,460 నుంచి 47,330. ఇక్కడ చూడండి, ఓసీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీలకి ఎన్ని అనేవి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాం, అందులో క్లియర్ గా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది క్లియర్ గా. అదే విధంగా మనం రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ ఉమెన్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఈ పోస్టులు అనేవి మనకి తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి విద్యార్హత చూసుకుంటే సబార్డినేట్ పోస్టులకు అయితే మనం 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. అదే విధంగా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అర్హులే. అదే విధంగా మనం ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలండి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే 100 రూపాయలు మాత్రమే. ఇది డీడీ తీయాలి, ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ పేరు మీద డీడీ తీయాలి. నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆఫీస్ సబార్డినేట్స్ కి అయితే ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది 50 మార్కులకి. డ్రైవర్స్ కి అయితే స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి, లైట్ మోటార్ వెహికల్ ఫాలోడ్ బై ఓరల్ ఇంటర్వ్యూ ఫర్ 50 మార్క్స్. వీటికి ఏవేవి సబ్మిట్ చేయాలంటే మన యొక్క అప్లికేషన్స్ అనేవి మీ యొక్క మార్క్ లిస్ట్, అదే విధంగా మీరు పాస్ అయితే ఆ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అదే విధంగా డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ డిసేబిలిటీ యొక్క సర్టిఫికెట్, అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అది ఈ అప్లికేషన్స్ తో పాటు పంపాల్సి ఉంటుంది ఒక 2. అదే విధంగా 30 రూపాయల స్టాంప్స్ అనేవి ఉంటాయి కదా, పోస్టేజ్ స్టాంప్స్, అవి కూడా పంపవలసి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ కి 30 రూపాయల స్టాంప్ అనేది అంటించి పంపించాలి. ఇది చూసారు కదా, మీకు చెప్పాం కదా, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది అంటించి గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, అతనితో మీరు సైన్ అనేది చేయించుకోవాలి. అదే విధంగా ఇక్కడ మీ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్ లో, మీ ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ల్యాండ్ లైన్ నెంబర్, మొబైల్ నెంబర్, అదే విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ, తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యారు, ఏ స్కూల్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, మీ యొక్క పర్సంటేజ్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి. అదే విధంగా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఎందులో అయినా ఉంటే ఇవ్వాలి. మీకు
దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. అందులోకి వెళ్తే మీకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇవైతే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఇక్కడ ప్లేస్, డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ చూడండి, మీరు అప్లికేషన్స్ తో పాటు ఏ సర్టిఫికేట్స్ గెస్టెడ్ ఆఫీసర్ తో సైన్ పెట్టించాలి, ఇవన్నీ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, సైన్ పెట్టించిన తర్వాత ఎస్ఎస్ అని క్లిక్ చేయండి. కిందన మీ యొక్క సైన్, ప్లేస్, డేట్ అనేది వేయండి. సో ఫ్రెండ్స్, ఇది హైకోర్టుకి సంబంధించిన పోస్ట్ తాలూకా వివరాలు. సో ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ, వదులుకోకండి. చూడండి, ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్ కి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ చేయండి. ద రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెలపాడు, అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్ 522237. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.